సో, హియర్ వి గో బడ్డీస్. మనమైతే ఈరోజు పాథాలజీ క్వెషన్ పేపర్ 2024 ఏహెచ్ఎస్ వాళ్ళకి సంబంధించి 2024 పాథాలజీ క్వెషన్ పేపర్ గురించయితే మనం డిస్కస్ చేద్దాం. సో, పేపర్ ఎట్లొచ్చింది అని జెప్పయితే మనం మెయిన్‌గా డిస్కస్ చేద్దాం. సో, దీనికంటే ముందు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి పేపర్స్ అయితే మనం డిస్కస్ చేసినాం. సో, మనకి ఏహెచ్ఎస్‌కి సంబంధించిన కామన్ సబ్జెక్ట్స్‌కున్న పేపర్స్ అన్నీ గూడా డిస్కస్ చేసినాం. సో, ఏమేం పేపర్స్ లోపల ఎట్లా క్వెషన్ వచ్చింది అని జెప్పి. సో, ఒకసారి అన్నీ గూడా చెక్ జేయరి. అండ్ సో, మనకి పాథాలజీ ఎగ్జామ్ గాని, ఏహెచ్ఎస్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ అన్ని పేపర్‌లకి గూడా మనకి 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటది. 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ ఇన్ ద సెన్స్ మనకి సో, ఫస్ట్ ఎస్సే క్వెషన్స్ రాయమంటారు. అండ్ దాని తర్వాత షార్ట్ క్వెషన్స్, దాని తర్వాత వెరీ షార్ట్ అయితే ఉంటాయి. సో, అవి ఏంది అని జెప్పి మనకైతే ముందు క్లారిటీ వస్తాయి. ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? సో, మనకిక్కడ ఎస్సే అని ఉంది. రైట్ అన్ ఎస్సే ఆన్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. మనకు 3 ఇస్తారు. ఏవైనా 2 రాయాలి. ఒక్కదానికి 10 మార్కులు. మొత్తం 20 మార్కులయితే ఉంటాయి మనకి. ఇక్కడ మనం జూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద మార్ఫాలజిక్ ప్యాటర్న్స్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్. ఓకేనా? సో, ఏదైతే మార్ఫాలజిక్ ప్యాటర్న్స్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ జేయమన్నారు ఫస్ట్ క్వెషన్ లోపల. దాని తర్వాత డిఫైన్ షాక్. షాక్ గురించి డిఫైన్ జేయమన్నారు. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ద పాథోజెనసిస్ ఆఫ్ సెప్టిక్ షాక్. షాక్ అంటే ఏంది? అండ్ దాని తర్వాత పాథోజెనసిస్ ఆఫ్ సెప్టిక్ షాక్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ జేయమన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం జూసుకుంటే మార్ఫాలజీ. ఓకేనా? డిస్క్రైబ్ మార్ఫాలజీ అండ్ పాథోజెనసిస్ ఆఫ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్. సో, మనకి రుమాటిక్ హార్ట్ డిసీజ్‌కి సంబంధించిన పాథోజెనసిస్ ఏంది? మార్ఫాలజీ ఏంది? అని చెప్పి డిస్క్రైబ్ చేయమన్నారు. సో, ఇది మన ఫస్ట్. ఓకేనా? సో, ఇది మన ఎస్సే క్వెషన్స్. 3 ఇచ్చిర్రు. 2 రాయాల్సుంటది. అండ్ తర్వాత మనం చూసుకుంటే షార్ట్. ఓకేనా? 6 క్వెషన్స్ ఇస్తారు. ఎనీ 5 రాయాలి. మనం ఒకటి చాయిస్ కింద వదిలిపెట్టొచ్చు. 6 క్వెషన్స్ ఇస్తే ఎనీ 5 అయితే రాయాల్సుంటది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంది? అని చెప్పి రాయమన్నారు. షార్ట్ నోట్. నెఫ్రోటిక్ సిండ్రోమ్, వైరల్ హెపటాసిస్. ఓకేనా? సో, వైరల్ హెపాటిసిస్ అండ్ దాని తర్వాత పెప్టిక్ యూక్లియర్. ఓకేనా? పెప్టిక్ యూక్లియర్ గురించి రాయమన్నారు. దాని తర్వాత ఫ్యాట్ ఎంబాలిజం అండ్ దాని తర్వాత కాంప్లికేషన్ ఆఫ్ థైరాయిడ్ ఫీవర్. ఓకేనా? కాంప్లికేషన్స్ థైరాయిడ్ ఫీవర్‌కి టైఫాయిడ్. ఓకేనా? టైఫాయిడ్ ఫీవర్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ అయితే రాయమన్నారు. టైఫాయిడ్ ఫీవర్. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూస్తే హిమోలైటిక్ అనీమియాస్. ఓకేనా? హిమోలైటిక్ అనీమియాస్ గురించి క్లాసిఫై చేయమన్నారు. డిస్క్రైబ్‌గా బ్రీఫ్ చేయమన్నారు. హిమోలైటిక్ అనీమియాస్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి క్లాసిఫై చేసి డిస్క్రైబ్ అయితే చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇవి మన క్వెషన్స్. 6 క్వెషన్స్ ఉన్నాయి. ఎనీ 5 రాయాలి. ఓకేనా? 6 క్వెషన్స్ ఉంటే ఎనీ 5 క్వెషన్స్ అయితే మనమైతే రాయాల్సుంటది. ఈచ్ క్వెషన్ క్యారీస్ 6 మార్క్స్. 5 ఇంటూ 6 30 మార్క్స్ అయితే మనకి ఉంటాయి. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే వెరీ షార్ట్ ఇగ. ఓకేనా? సో, వెరీ షార్ట్ క్వెషన్స్ ఇవి. వెరీ షార్ట్ క్వెషన్ చూసుకుంటే ఫెమిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ గురించి రాయమన్నారు. ఫెమిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ గురించి రాయమన్నారు. దాని తర్వాత 10థ్ క్వెషన్ చూసుకుంటే ల్యూకియో ట్రైనీస్ గురించి రాయమన్నారు. ఓకేనా? ల్యూకియో ట్రైనీస్ గురించి రాయమన్నారు. దాని తర్వాత ఆన్కోజెనసిస్ గురించి రాయమన్నారు. ఆన్కోజెనసిస్. దాని తర్వాత కోజెనిషియల్ సిఫిలిసిస్. ఓకేనా? కోజెనిషియల్ సిఫిలిసిస్ గురించి రాయమన్నారు. విటమిన్ ఏ డెఫిషియన్సీ గురించి రాయమన్నారు. 14థ్ క్వెషన్. 15థ్ క్వెషన్ ఏమో ట్యూబరిక్యులోసస్ మెనింజైటిస్ గురించి రాయమన్నారు. ఓకేనా? ట్యూబరిక్యులోసస్ మెనింజైటిస్ గురించి రాయమన్నారు. దాని తర్వాత ఓస్టియోమైలైటిస్ గురించి రాయమన్నారు. ఓస్టియోమైలైటిస్ గురించి రాయమన్నారు. 16థ్ క్వెషన్. దాని తర్వాత 17థ్ క్వెషన్ యూరోలిథియాసిస్ గురించి 17థ్ క్వెషన్ అయితే రాయమన్నారు. దాని తర్వాత 18థ్ క్వెషన్ హిర్స్ప్రంగ్స్ డిసీజ్. ఓకేనా? హిర్స్ప్రంగ్స్ డిసీజ్ గురించి అయితే 18థ్ క్వెషన్ అడిగిర్రు. 18థ్ క్వెషన్ హిర్స్ప్రంగ్స్ డిసీజ్. ఓకేనా? 19థ్ క్వెషన్ వచ్చేసి కార్కినాయిడ్ గురించి 19థ్ క్వెషన్ అయితే ఉంది. సో, దీస్ ఆర్ అవర్ 10 క్వెషన్స్. సో, 10 క్వెషన్స్ లోపల 10 క్వెషన్స్ అయితే రాయాలి. దీంట్లో చాయిస్ ఏం లేదు. 10 క్వెషన్స్‌కి ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్. మొత్తం 30 మార్క్స్. 80 అయితే ఫుల్‌ఫిల్ అయిపోతాయి. సో, దిస్ ఈజ్ అవర్ క్వెషన్ పేపర్. ఓకేనా? సో, ప్రిపరేషన్ లోపల ఉంటే అయితే మంచిగా ప్రిపేర్ గారి కొంచెం ఈ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా బై హార్ట్ చేయాల్సి ఉంటది. ఊకూకే. సో, ఆఫ్టర్ దట్ మీకైతే ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాపర్‌గా అయితది. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ గెట్ సమ్ క్లారిటీ. మంచిగా ప్రిపరేషన్ చేసుకోర్రి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.